జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ గా ఒక స్కీమ్ ఇచ్చారు, మా రైడర్స్ కి ఇచ్చారు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. స్పాట్ లో డ్యూటీలో ఉండి చనిపోతే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వీళ్ళందరికీ కలిపి 5 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ మేనిఫెస్టోలో ఇచ్చున్నారు. దాని మీద ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇప్పుడు రోడ్డు మీద చూస్తున్నాం ట్రాఫిక్, ఏ టైంలో ఏ సమస్య ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఒకవేళ అలాంటిది సంభవించినప్పుడు ఈ పథకం అనేది పెట్టారు కదా, అది చాలా ఉపయోగపడుతుంది. బాగుందా మరి పథకం? బాగుంది సార్. వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి. ఏంటంటే 1వ తేదీ పొద్దున్న 5ంటికి తలుపు పెట్టి పెన్షన్ ఇస్తున్నారు. మా నాన్నమ్మకి తెచ్చిస్తున్నారు. నెంబర్ 1 కోవిడ్ నియోజకవర్గంలో. ఇంతవరకు 2019 వరకు మాకు అసలు ఏమీ లేవు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఎప్పుడు బుచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా రేపు రండి ఎల్లుండి రండి అంటున్నారు. ఈ సచివాలయ వ్యవస్థ అధికారంలోకి రాగానే మాకు మొట్టమొదటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఆయన ఇంటి వద్దకు వెళ్ళి కనపడి ఇది మా పరిస్థితి అని చెప్తే ఇమ్మీడియట్లీ మనిషిని పంపించి పని చేయించిన వ్యక్తే కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఒక్కడే ఉంటే ఇప్పుడు లేటెస్ట్ పెత్తందారులు వచ్చి అతని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మా నియోజకవర్గం గెలిచేది మాత్రం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. విజయసాయి రెడ్డి అంతకుముందు వైజాగ్ లో ఎంపీగా ఉన్నారు కదా. అతను నెల్లూరు జిల్లాలో తన సొంత జిల్లా కాబట్టి వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు. కంపల్సరీ షూర్ గెలిచేది జగన్ కన్ఫర్మ్ సార్, షూర్. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తిరుగుతున్నారంట కదా సార్. డబ్బు ఈ రోజు ఉంటది, రేపు బాద్ది. మనిషి ఇక్కడే ఉంటాడు. మన నెల్లూరు జిల్లాలో పుట్టిన వ్యక్తేగా, ఎక్కడా ఉండడు. ఇప్పుడు వేమిరెడ్డి గెలిచేదాకా ఉండొచ్చు, గెలిచిన తర్వాత ఆయన ఫారెన్ వెళ్ళిపోతే ఇంకా తర్వాత ఎవరు ఉంటారు సార్ మీరు చెప్పండి? ప్రజల సమస్యలు ఇంకా ఏ నాయకుడు ఇక్కడే ఉంటాడంట మరి విజయసాయి రెడ్డి? షూర్ సార్, 100% షూర్. ఆంధ్రాలోనే ఉంటాడు. ఉంటే నెల్లూరు ఉండొచ్చు, లేదా తాడేపల్లిలో ఉండొచ్చు, చెప్పలేము. ఏపీలోనే ఉంటాడు. ఏ క్షణమైనా ఆఫీస్ కాడికి వెళ్తే నీట్ గా పద్ధతిగా మాట్లాడి పంపిస్తారు సార్. అది వరకు ఇబ్బంది లేదు. సీఎం వైఎస్ జగన్. పులివెందుల పులి ఈసారి సీఎం. Please subscribe .news.